नमः। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभं ददासि दारिद्र्य दुःख भयहारिणी कात्वदन्य सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు తాడేపల్లి సుశీల పార్వతీశ శాస్త్రులకు ప్రథమతః నమస్కారాలు తెలియజేస్తూ శుభప్రదమైన పుణ్యప్రదమైన ఈ సాహితీ సభను సత్యనారాయణీయంగా తీర్చిదిద్దుతున్న అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారికి, అలాగే ఈ మధ్య చక్కటి గ్రంథావిష్కరణ చేసి మనల్ని అందరినీ ఆనందింపచేసినటువంటి శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారికి, అలాగే ఈనాటి గ్రంథకర్త పేరులోని రాజసాన్ని కవిత్వంలో కూడా చూపించుకున్నటువంటి కలిదిండి రామచంద్రరాజు గారికి, శారద గారికి, రచయిత్రైనటువంటి శారది గారికి, అలాగే వేదిక ముందు నాకంటే వయస్సులోను విజ్ఞానంలోనూ పెద్దలైనటువంటి మీ అందరికీ కూడా పతంజలి నమస్సుమాంజలి. ఈ అక్షర దీపాలు అనేటువంటి ఈ పుస్తకం గురించి నన్ను కొంచెం విపులంగా మాట్లాడమని ఈ పుస్తక రచయిత పెద్దలు రామచంద్రరాజు గారు కోరారు. అందువల్ల కొద్దిసేపు నాతో సహకారం చేయవలసిందిగా, సహకారం చేస్తే సహకారాన్ని మీకు అందివ్వటానికి ప్రయత్నం చేస్తాను. సహకారము అంటే మామిడి పండు. వేసవికాలం ఇంకా రాలేదు, కానీ మాటల ద్వారా కొంచెం సహకారాన్ని మీకు అందజేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అందరూ కథలు రాయలేరు, అందరూ రచనలు చేయలేరు. కొద్దిమంది మాత్రమే రచనలు చేయగలరు, కొద్దిమంది మాత్రమే మీలా కూర్చొని వినగలరు. అందరూ కూర్చొని వినలేరు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ కొంతమంది మాత్రమే ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకుందామని కూర్చున్నారు. దీనికి అద్భుతంగా కరుణశ్రీ ఒక పద్యం అన్న తర్వాత గ్రంథంలో ప్రవేశిస్తాను. ఆ పద్యాన్ని ఒక్కసారి మీకు విన్నపం చేస్తాను. ఎవడ వీరు కాళ్ళు మొగము ఎర్రన హంసమన్ ఎందు నుండువో బహుళ మానసంగునను దాన విశేషములేమి చెప్పుమా మవ్వపు కాంచనబ్జము మౌక్తికమున్ కలవందు మరి నత్తలో అవ్వి ఎరుంగనన్న అకకాని నవ్వె బకంబులన్నీయున్. కరుణశ్రీ గారు అనువాదం చేసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. అంటే సహృదయులకి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి తేడాని ఈ పద్యంలో చెప్తున్నాడు. కొంగలు ఒకరోజు హంసని చూసాయట. హంసని చూసిన వెంటనే ప్రశ్న వేశాయి, ఎవడ వీవు, ఏమిట్రా నువ్వు భలే కనపడుతున్నావే, కాళ్ళు మొగము ఎర్రనా, నీ కాళ్ళు నీ ముఖము చాలా చూడటానికి చాలా విలక్షణంగా ఉన్నాయి, ఎర్రగా కనపడుతున్నాయే అంటే పాపం ఈ హంస అందట ఆ కొంగలతోటి, హంసమన్ నన్ను హంస అంటారయ్యా అని ఆ హంస అందట. కాళ్ళు మొగము ఎర్రన హంస అంటే వెంటనే మనం అడిగినట్లుగానే ఈ కొంగలు కూడా అడిగాయి, ఎందు నుండువో ఎవరు రమ్మంది అనేసరికి ఈ హంస జవాబిస్తుంది, బహుళ మానసంగునను. ఇక్కడికి దగ్గరలో మానస సరోవరం అని ఒక గొప్ప సరోవరం ఉంది నాయన, అక్కడ నేను ఉంటాను అని హంస కొంగలతోటి జవాబిచ్చింది. వెంటనే అయ్యేంట్రా మీ ఊరు కబుర్లు అని మనం అడిగినట్లుగానే ఈ కొంగలు అడిగాయట, దాన విశేషములేమి చెప్పుమా, అక్కడ ఏం విశేషాలు ఉన్నాయా మీ మానస సరోవరంలో అని కొంగలు అడిగితే వెంటనే ఈ హంస జవాబిచ్చింది, మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్ కలవందు. బ్రహ్మాండమైనటువంటి నునుపైనటువంటి స్నిగ్ధమైనటువంటి ముత్యాలు
ముత్యాలతో కూడిన పద్మాలు ఒప్ప ఎంత బాగుంటుందో మా మానస సరోవరం, ముత్యాలు పద్మాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పిందిట. అనేసరికి ఈ కొంగలు అడిగినాయిట, మరి నత్తలు ఉన్నాయా మీ దగ్గర, మీ సరోవరంలో ఉన్నాయా అందుట. అనేసరికి ఈ హంస అందట, అవి ఎర్రంగా, నాకు ఆ నత్తలంటే ఏంటో తెలియదు అందుట. అనేసరికి ఈ కొంగలు అని నవ్వే బకంబులన్నీ రే, వీడికి నత్తలంటే ఏడు తెలియదు రే, వీడికి నత్తలంటే ఏడు తెలియదు రే, మనకి వస్తాడు వీడు అని చెప్పి నత్తల విషయం తెలియనటువంటి హంసని కొంగలన్నీ కూడా ఎగతాళి చేశాయి అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అద్భుతమైనటువంటి ఒక పద్యరాజాన్ని సృష్టించారు. ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తావించావు పతంజలి అని అంటే, ఇక్కడ మీరు కూర్చున్నటువంటి వాళ్ళు, ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మీరందరూ కూడా హంస స్వరూపులు. మీకందరికీ కూడా సాహిత్యంలో ఉన్నటువంటి ముత్యాలు ఏంటో తెలుసు, నత్తల సంగతి మీకు తెలియదు. ఏది మంచిదో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ శ్రద్ధగా వినాలని మీరు కూర్చున్నారు. అందుకు మీ అందరికీ కూడా మొట్టమొదట ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి అక్షర దీప సందర్శనం నేను చేస్తాను. ఈ అక్షర దీపానికి ప్రేరణ ముళ్ళపూడి వెంకటరమణ. సూర్యుడి గురించి, చంద్రుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అలాగే ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు గురించి, ఆ చిచ్చర పిడుగు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లా. మామూలుగానే మాట్లాడుతుంటాడు. అంటే ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ బుక్ స్టాల్స్ లో మీకు కనపడుతుంది ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు. అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ బుడుగు వీరి చాలా పద్యాలకి ఇన్స్పిరేషన్. ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు అంటే వీరికి చాలా ఇష్టం. ఎందుకంటే బుడుగు రామచంద్రరాజు గారిని ఎందుకు అంతగా ఆకర్షించాడు అంటే, వాడు చాలా చిన్నపిల్లవాడండి, 6-7 ఉంటాయి వాడికి. కానీ వాడు మొత్తం సమాజాన్ని ఎప్పుడు పడితే ఎప్పుడు ఏ సందర్భంలో ఈ సమాజం బాగుపడాలని కోరుకున్నాడో ఆ సందర్భంలో ఈ సమాజాన్ని ఏకి పారేశాడు. ఈ సమాజానికి సున్నితంగా సొరకలు పెట్టాడు. ఆ చిన్న పిల్లవాడి నోటి వెంట ముళ్ళపూడి వెంకటరమణ. అదిగో దానిని వీరు రామచంద్రరాజు గారు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. రామచంద్రరాజు గారు యొక్క సంస్కారం ఎక్కడుందంటే, ఈ అక్షర దీపాలు గ్రంథం మొట్టమొదటి పేజీ మనం తీయటంతో నాకు చాలా హృదయాన్ని ఆకర్షించారు. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది వరకటి రోజుల్లో స్నాతకం అప్పుడు చెప్పేవారు. స్నాతకం అని అంటే విద్యార్థులకి, ఇప్పుడు మనం స్నాతకోత్సవం అని ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీలు ఇవ్వటానికి మనం పెట్టుకుంటున్నాం చూడండి, కాన్వకేషన్ అని చెప్పి. దాన్ని పూర్వకాలంలో గురుకులాల్లో స్నాతకోత్సవం అని పెట్టేవారు. ఆ స్నాతకోత్సవ సందర్భంలో నీ చదువు మొత్తం పూర్తయిందిరా అని చెప్తూ గురువు, నాన్న ఇప్పుడు నీకు 4 వాక్యాలు నేను చెప్తున్నాను, ఈ చదువులన్నీ ఒక ఎత్తు, ఈ 4 వాక్యాలన్నీ ఒక ఎత్తు, చాలా జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోరా నాన్న అని గురువు గారు ఆ స్నాతక ఉత్సవంలో ఉన్నటువంటి ఆ శిష్యుడికి బోధించి, ఇక నీ చదువు అయిపోయింది వెళ్ళమనేవాడు. అప్పుడు ఆ గురువు చెప్పినటువంటి మాటలే మనందరికీ తెలిసినటువంటి మాటలు. మాతృదేవో భవ. భవ అంటే సంస్కృతంలో అగుము. తల్లి నీకు దైవతముగా, దేవునిగా నువ్వు భావించుము. తండ్రిని నువ్వు దేవునిగా భావించుము. గురువుని దేవునిగా భావించుము. తర్వాత దేవుడు. కబీర్ చెప్పినట్లుగా, కబీరు చెప్పినటువంటి మాట ఇక్కడ కూర్చున్న వాళ్ళ చాలా మందికి తెలుసు. దేవుడు గురువు ఇద్దరు పక్క పక్కన నిలబడితే నువ్వు మొట్టమొదటి స్థానం ఎవరికి ఇస్తావంటే నేను గురువుకి ఇస్తానన్నాడు కబీర్. అదేంటయ్యా, దేవుడికి కదా ఎవరైనా మనం నమస్కారం చేయాలంటే కాదు, దేవుడు ఎలా ఉంటాడో, దేవుణ్ణి ఎలా చేరాలో నాకు చెప్పినటువంటి వాడు గురువు. అందరూ గురువుకి నమస్కారం చేస్తే ఆయన దేవుడి దగ్గరికి ఎలా చేరాలో, దేవుడి యొక్క అనుగ్రహం ఎలా పొందాలో గురువు గారు నాకు చెప్తారు. అందుకని గురువుకి నేను మొట్టమొదటి నమస్కారం చేస్తానన్నాడు. అటువంటి గురుస్థానీయులు ఈ రోజు వేదిక మీద చాలా మంది కూర్చున్నారు. అందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇక రామచంద్రరాజు గారు కూడా అమ్మని తలుచుకుంటూ కలితిండి సీతమ్మ గారిని, అది సంస్కారం అండి. సంస్కారం అభ్యాసం చేత రాదుతుంది, అది పుట్టుక
చేతనే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనలో అటువంటి లక్షణం మనం బాగా ఉంటే మనకు పుట్టబోయే సంతానం కూడా అటువంటి సంస్కారాన్ని కలిగి ఉంటారు. అమ్మని అంటున్నారు, ఓ మాత నీ బోధలు నా మదిలో నిలిచి ఉండు, నాశములేకన్ రామాయణ భారతములు నీ మాటల సాటి రావు, నీవే దైవం. చూడండి, చక్కటి లలితమైనటువంటి పదాలు. ఆ పదాలతోటి ప్రత్యేకంగా నేను ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పనక్కర్లేకుండా, అమ్మా నీ బోధలు నా మనస్సులో ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. అవే నాకు రామాయణము భారతము. చూడండి, దేంతో పోలుస్తున్నారంటే అమ్మ చెప్పినటువంటి మాటలు దేనితో పోలుస్తున్నారంటే రామాయణంతో భారతంతో పోలుస్తున్నారు. రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పడం ఎలాగో మనందరికీ తెలుసు, కట్టే కొట్టే తెచ్చే. కానీ రామాయణం అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం మాత్రం మనం ఏనాడు మర్చిపోకూడదు. రామస్య అయనం రామాయణం. రామస్య అయనం అంటే రాముడి యొక్క మార్గము రామాయణము. రాముడు అంటే రమించేటువంటి వాడు, మన మనస్సుని ఆనందింపచేసేటువంటి వాడు. ఆయన ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గంలో నడవండి, అప్పుడు మీరు ఉత్తమ మానవుల కింద తయారవుతారు అని చెప్పి రాముడు దేవుడిగా, నేను ఆత్మానం మానుషం మన్యే, ఎవరైనా వచ్చి నువ్వు దేవుడు అయ్యా అని చెప్పినప్పటికీ నన్ను మనుష్యునిగానే మీరు భావించండి అని వాల్మీకి రామాయణంలో రాముడు చాలా సందర్భాల్లో చెప్పాడు. అందువల్ల మానవుడిగా ఉంటూ దైవ గుణాలతోటి ఎలా నడవచ్చో చూపించినటువంటి వాడు, ఆ దారి వేసినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి రామస్య అయనం, మంచి మార్గం ఏదో తల్లి నువ్వు నాకు చెప్పావు. భారతం ప్రకాశిస్తూ ఇష్టం కలిగించేటువంటిది, కాంతితోటి ప్రకాశించేటువంటిది భారతం. చూడండి, భారతంలో ఉన్నది ప్రపంచం అంతా ఉంది, ప్రపంచంలో ఏదైతే ఉందో అదంతా భారతంలో ఉంది అని చెప్పినటువంటి విశిష్టమైనటువంటి గ్రంథం భారతం. కాబట్టి అమ్మ, నువ్వు చెప్పినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ప్రత్యేకంగా రామాయణం నేను చదవనక్కర్లా, భారతం చదవనక్కర్లా. ఆ గ్రంథాల యొక్క సారాంశం ఏదైతే ఉన్నదో, వేదవ్యాస మహర్షి చెప్పాడండి, ఒక చక్కటి వాక్యం చెప్పాడు. ఒకరు వెళ్ళి అడిగారట, అయ్యా నేను ఇన్ని పురాణాలు చదవలేను, ఈ బుక్ ఫెయిర్ లో అన్ని పుస్తకాలు చూస్తుంటే నాకు కడుపు నిండుతోంది, ప్రతి పుస్తకం చదవాలంటే నాకు ఆయుష్ సరిపోదు, నాకున్నటువంటి ఆయుష్ చాలా తక్కువ, కానీ అన్ని పుస్తకాల్లో ఏముంది, అన్ని పుస్తకాల్లో అల్టిమేట్ గా డెస్టినీ ఏమిటి, చివరి గమ్యస్థానం ఏమిటి, నాకు ఒక్క వాక్యంలో మీరు చెప్పండి అంటే ఆ మహానుభావుడు చెప్పేటండి, ఒరే నిజమేరా, నీకు సమయం సరిపోదు అనుకుంటే నేను ఒకే ఒక్క వాక్యంలో ఈ పుస్తకాలన్నింటిలోనూ ఏది ఉందో అది నేను నీకు చెప్తాను, అది జాగ్రత్తగా నువ్వు జీవితంలో ఆచరించు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకి ఉపకారం చేయటమే పుణ్యం, ఇతరులకి అపకారం చేయటమే పాపము. ఈ ఒక్క వాక్యాన్ని గనక జీవితంలో గుర్తు పెట్టుకుంటే ఈ సమస్తమైన పురాణాలు, వేదాలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాల యొక్క సారాంశం అదొక్క వాక్యమే. ఇక్కడ చాలా గొప్ప వాక్యం ఉందండి, మహాభారతాన్ని వీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. తన ఎర్రికి ఏంటంటే అక్కడ మాట చెప్తున్నాడు, ఎవరైనా ఏదైనా చేస్తే మన మనస్సు కష్టం కలుగుతుంది అనుకోండి, అది ఎదుటివాడికి చెయ్యకుండా ఉండటమే ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మము. ఒరులేయవి వనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తా నొరులకు అది సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళను. అదక్కడ గుర్తుపెట్టుకోండి, అమ్మ నాకు నేర్పింది. అందుకే గమ్మత్ ఏంటంటే రాముడి భార్య సీతమ్మ, కానీ రాముడి యొక్క ఈ కలిదిండి రామచంద్రరాజు గారి యొక్క తల్లి సీతమ్మ. చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకనంటే మన యొక్క అనుబంధాలు, మానవలోకంలో ఉన్నటువంటి అనుబంధాలేవి కూడా దైవాలకి మనం ఆపాదింప చేయకూడదు, అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీరికి ఇంకొక ఇష్టమైనటువంటి పద్యం ఒకటి ఉందండి, అందుకే దాన్ని 2వ పద్యం కింద రాసుకున్నారు. ఎవరంటే
ఆ మహానుభావుడు శివయ్య. శివుడు వీరికి చాలా ఇష్టమైనటువంటి దైవం. అందువల్ల శివుడికి సంబంధించి 2వ పద్యం రాశారు. అక్షరమౌ శివుడు కృతిన శిక్షణ నీవే కదమ్మ సీతామాత, అక్షయము విద్య గరిపి దక్షునిగా చేసితివిగా దక్షిణ ఇదిగో అని ఈ పుస్తకాన్ని వారికి అమ్మగారికి అంకితం భావ రూపంలో ఇచ్చారు. నీ ప్రియమైనటువంటి సుతుడు రామచంద్రరాజు అని చెప్పి. ఎందుకంటే శివుడు అనంటే శుభాన్ని కలిగించేటువంటి వాడు. శుభకరమైనటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా నువ్వు తల్లి నాకు చూపించావు. అందుకే నేను నీకు దక్షిణగా ఈ పుస్తకాన్ని ఇస్తున్నాను, ఈ అక్షర దీపాలని వెలిగిస్తున్నాను. ఇక పేరు పెట్టడంలో రామచంద్రరాజు గారు చూపించినటువంటి చమత్కారం ఏమిటో చెప్తాను. మనం మన పిల్లలకి రకరకాల పేర్లు పెడతాం. మీ దగ్గరికి కూడా చాలా మంది వచ్చి ఉంటారు, అరే మంచి పేరు చెప్పురా, మంచి పేరు చెప్పురా అని. మరి పిల్లలకి పేరు ఎలా పెట్టాలి? పిల్లలాంటిదే పుస్తకం కూడా. పుస్తకానికి పేరు పెట్టడం అంటే, పుస్తకము అని అంటే అది రాసినటువంటి రచయిత యొక్క, కవి గారి యొక్క సంతానం. అందుకే పుస్తకాన్ని అంకితం తీసుకునేటువంటి వాడిని అల్లుడి కింద భావిస్తారు. పుస్తకం తన యొక్క కన్య, తన కూతురు కింద భావిస్తారు. ఈ పుస్తకానికి ఏం పేరు పెట్టారంటే, తన అమ్మాయికి రామచంద్రరాజు గారు అక్షర దీపాలు అని పెట్టారు. ఏమిటండి అంత గొప్పగా చెప్తున్నావు? ఆ పేరులో ఉన్న గొప్పతనం ఏమిటంటే అక్షరము విష్ణు సహస్రనామాల్లోనూ వస్తుంది, శివ సహస్రనామాల్లోనూ వస్తుంది. అక్షరః అంటే నాశనము లేనటువంటి వాడు. అక్షరము నాశనము లేనటువంటిది. నువ్వు అక్షరాన్ని నమ్ముకుంటే అది ఏనాడు నిన్ను నాశనము చేయదు. అందువల్ల అక్షరము అనేది అంత గొప్పది. అందువల్ల అంత చక్కటి పేరు. ఈ అక్షరాన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి అక్షరము. రెండోది, ఈ సమాసంలో 2వ పదం ఏమిటంటే దీపాలు. సాధారణంగా ఒక దీపం మనం వెలిగించాం. సాధారణంగా సభల్లో ప్రారంభోత్సవంలో ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఏమండి, దీపం వెలిగించకపోతే వచ్చే కొంప మునిగేది ఏముంది? దీపాలు అసలు ఎందుకు పెట్టాలి అని అంటే జాగ్రత్తగా ఆలోచించండి. శుభానికి దీపం పెడతాం, అశుభానికి దీపం పెడతాం. దీపం మన సంప్రదాయంలో, మన రక్తంలో కలిసిపోయి ఉన్నటువంటిది. దీపం అనేది దేనికంటే, దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పి మనం ఆరాధన చేస్తూ దీపాన్ని మనం వెలిగిస్తాం. దీపము మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని తరిమి కొడుతుంది. మరి ఇక్కడ దీపాలు అని పేరు పెట్టాడు ఆయన. ఈ దీపాలను పేరు పెట్టడం వల్ల ఏమిటి ఇక్కడ గొప్పతనం అంటే, ఏ దీపం అయినా అందులో నూనె ఉన్నంతసేపు వెలుగుతుంది. నూనె కనుక తగ్గితే ఆ దీపం ఆరిపోతుందని మనం అన్నాం. మన తెలుగు వాళ్ళం మంగళప్రదం, మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని అంటాం. అంటే ఏదైనా పై ప్రారంభించినా శుభంతో ప్రారంభిస్తాం, మధ్యలో శుభమే, చిట్ట చివరి కూడా శుభమే. కాబట్టి దీపం ఆరిపోయిందనే మాట అనకుండా మనం ఏమంటాం అంటే దీపం కొండెక్కింది అంటాం. మిగతా దీపాలు కొండెక్కుతాయి, కానీ భావాలు, చక్కటి భావాలు ఉంచినటువంటి అక్షరాలు అనేటువంటి దీపాలు ఏనాడు ఆరిపోవు. అందుకే దీనికి ఇంత చక్కటి పేరు పెట్టారు, అక్షర దీపాలు. అందుకు వారికి మనం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. అంటే నా పద్యాలు, నేను రాసుకున్న ఈ కంద పద్యాలు, ఈ తేటగీతి పద్యాలు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నా పుస్తకంలో, ఇవన్నీ కూడా ఏనాడు ఆరిపోవు, శాశ్వతంగా ఉంటాయి. కవికి ఆ దృఢమైనటువంటి నమ్మకం ఉండాలండి. ఆత్మ విశ్వాసం అనేది కవికి చాలా ఉండాలి. సాధారణంగా పిల్లలు ఏ రకంగా ఉంటుంటారంటే, మనిషి ఎప్పుడు ఓడిపోతుంటాడంటే, ఏదైనా ఒక చిన్న పని చేయమని వాళ్ళకి చెప్పామనుకోండి, మనలో ఈనాటి యువతరంలో ప్రధానంగా లోపిస్తుంది ఏంటంటే ఆత్మవిశ్వాసం. తన మీద తనకి నమ్మకం లేకపోవటం. నువ్వు చేయగలవని, నేను చేస్తానండి అని అడగాలండి.
నువ్వు చేయగలవా, నువ్వు రాయగలవా? నా వల్ల కాదండి. వద్దు, ఆత్మ న్యూనతాభావం ఎప్పుడు ఉండకూడదు. నా పద్యాలు, నా అక్షరాలు దీపాలలాగా ఉంటాయి అని దృఢమైనటువంటి ఆత్మ విశ్వాసాన్ని కవి చాటుకున్నాడు. అది ఇక్కడ విశేషం. ఒక శ్రీశ్రీ చూడండి, మహాకవి అయినటువంటి శ్రీశ్రీలో ఆత్మవిశ్వాసం కనపడుతుంది, విశ్వనాథ సత్యనారాయణలో ఆత్మవిశ్వాసం కనపడుతుంది. మహాకవి అనుకునేవాడు ఎవరు కూడా నువ్వు మహాకవి కాదురా అన్నాడు అనుకోండి, ఏమిట్రా అలా అంటావు నువ్వు, నేను మహాకవిని, నా పందా ఎవరికి రాదు అని గర్వంగా చెప్తాడు. ఎందుకంటే అది మనకు గర్వం అనిపిస్తుంది, కానీ అది ఆయన చదువుకున్నటువంటి ఆ విజ్ఞానంలో నుంచి వచ్చినటువంటి ఆ కొమ్మకి పూసినటువంటి ఆ ఫలాలు తరతరాలుగా తీయదనాన్ని మనకి పంచిపెడుతూ ఉంటాయి. అటువంటి చక్కటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి పద్యాన్ని చక్కగా మన రామచంద్రరాజు గారు రాశారు. ఇక్కడ బుడుగు అని ఇందాక నేను చెప్పాను. బుడుగు రామచంద్రరాజు గారికి ఇన్స్పిరేషన్ అని చెప్పాను. బుడుగుని వర్ణిస్తూ ఒక పద్యం చదువుతున్నారండి ఈయన. ఆ పద్యం చూడండి. పుడి పుడి నడకల బుడుగే సుడులను రేపెను, ఎడతను చూపెను వ్యధలం, చెడునే సహించవలదని నడిపెను నా చేయి పట్టి నాకే గురువై, నడిపెను నా చేయి పట్టి నాకే గురువై. డకారం ఇక్కడ ప్రాస అండి. డకార ప్రాస తోటి నాకు తెలిసి ఇప్పటి వరకు అత్యద్భుతమైనటువంటి పద్యం తెలుగు సాహిత్యంలో నిర్మించినటువంటి వాడు మన బమ్మెర పోతన్న. అత్యద్భుతంగా డకార ప్రాస తోటి ఒక గొప్ప కంఠ పద్యం రాశాడు మహానుభావుడు. విష్ణుమూర్తి గజేంద్రుణ్ణి రక్షించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అమ్మవారు ఎక్కడికి వెళ్తున్నావు స్వామి అని అడుగుదాం అనుకుని ఆయన వెంట పడుతోందిట. అప్పుడు పోతన్న గారు అత్యద్భుతమైన పద్యం ఒకటి రాశారు. అడిగేదనని కడువడిదను, అడిగిన తన మగడ నుడుగుడని నడయుడుగును, బెడ బెడ సిడి ముడి తడబడ అడుగిడు జడిన అడుగిడు నెడలను. చూడండి, అంటే ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ ఆందోళన, ఆ పదాలు కట్టులు పట్టం, ఇవన్నీ కూడా మనకు అర్థాలు తెలియనక్కర్లా. ఆ పద్యంలోనే గొప్ప శిల్ప నిర్మాణ చాతులతోటి సహజ పాండిత్యుడైనటువంటి పోతన్న గారు ఆవిష్కరించారు. ఇదిగో ఆ డకార ప్రాస, ఆ సంస్కారం వీరిలో ఉంది కాబట్టి వారు కూడా డకార ప్రాస తీసుకున్నారు. బుడి బుడి నడకల బుడుగే, బుడుగునంటే చూడండి, బుడి బుడి నడకల బుడుగే సుడులను రేపెను, ఎడదను చూపెను వ్యధలం. అయితే ఈ బుడుగు ఏం చేసేట, ఈయన మనస్సులో బాధల్ని రేపెట్ట, కిలికెట్ట. ఏమిట్రా ఈ దేశం, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం ఇలా అయిపోతుంది ఏమిటి అని ఒక రకమైన తీవ్రమైనటువంటి బాధా పరితప్తమైనటువంటి భావావళిని వీరి హృదయంలో బుడుగు సృష్టించారట. ఎందుకంటే బుడుగు చాలా సున్నితంగా ఎత్తి పొడుస్తాడని చెప్తాను. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ప్రైవేట్ అని ఒకటి ఉందండి. ప్రైవేట్ అంటే మనందరికీ తెలుసు. మనం పాఠశాలల్లో, కళాశాలల్లో చదివింది అర్థం కాక విడిగా కొంతమంది ట్యూషన్ మాస్టర్లకి జీతం ఇచ్చి ప్రైవేట్ చెప్పించుకుంటాం, తల్లిదండ్రులు మనకి చెప్పిస్తారు. ఈ ప్రైవేటు అన్న దాని మీదండి ఒక వరుసగా ఒక పేర ఆ మహానుభావుడు ముల్లపూడి వెంకటరమణ గారు రాశారండి. పొద్దున్నే అమ్మేమో బామ్మకి వంటకు కావాల్సినవన్నీ చప్పునియ్యాలి. చూడండి ఆయన శైలి ఎలా ఉంటుందో. ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మొహం పెట్టి అమ్మకి ప్రైవేట్ తెప్పిస్తుంది. అమ్మకిట ప్రైవేట్ తెప్పేస్తుంది బామ్మ. అమ్మ నన్ను ఎప్పుడైనా కొడితే అప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్తుంది. నేను దెబ్బలాట అనుకున్నాను కానీ ప్రైవేటు అని బాబాయ్ చెప్పాడు. మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కోసారి అమ్మ బుగ్గ మీద వేలుతో పొడిచి నీ ఇల్లు బంగారంగాను అని కోపడుతుందా, అమ్మ మాత్రం ఓలా నవ్వుతుంది. అమ్మ అలా నవ్వితే భలే బాగుంటుంది. సరే, ఇక్కడ వరకు మామూలుగా రాశాడండి. చమక్ అంటే ఎక్కడ ఉందంటే ముల్లపూడి వారి యొక్క ఆ కొసమెరుపు ఎక్కడ ఉందంటే, ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా
అమ్మ ఇలానే నవ్వుతుంది. చూడండి, దానికి మనం వ్యాఖ్యానం చెప్పుకోనక్కర్లా. అది ముళ్ళపూడి టైప్, ముళ్ళపూడి యొక్క ఇలాగా కేవలం సాంసారికమైనటువంటి విషయాలే కాదు, సమాజపరమైనటువంటివి అన్ని కడిగి పారేసేటువంటివి. అదిగో అటువంటివన్నీ ఈనాటి సమాజంలో చూసి మన కలిదింటి రామచంద్రరాజు గారు గురువు చేసుకున్నట్ట. చూడండి, వేరే వాళ్ళు నాకు గురువు అక్కర్లేదు, బుడిగే నాకు గురువు అని. బుడిగి ఏం చెప్పేట ఈ శిష్యుడికి? చెడునే సహించవలదు. ఎప్పుడు అబ్బాయి నువ్వు చెడుని సహించకు, అదొక్కటి నువ్వు జీవితంలో నేర్చుకో. ఎందుకంటే సాధారణంగా వ్యక్తిత్వం వేరు, కవిత్వం వేరుగా చాలా మంది బతుకుతారు. ఈ ఒక్క వాక్యాన్ని దయచేసి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం వేరు, కవిత్వం వేరుగా. కానీ తనది ఏదైతే వ్యక్తిత్వం ఉందో అదే కవిత్వంలో రాసేటువంటి రామచంద్రరాజు గారు లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వారికి నేను హృదయపూర్వక అభినందనలు చెప్తాను. వారి విడిగా కూడా ఏదన్నా మనసులో ఏదన్నా ఉంటే దాన్ని తప్పుల పైకి చెప్పేసేటువంటి మనస్తత్వం. ఎందుకంటే మహానుభావులు చెప్పినటువంటి మాట పెద్దలకు తెలుసు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం. ఎందుకంటే మనస్సులో ఏముందో పైకి అదే చెప్తారు, పైకి ఏది చెప్తారో అదే ఆచరిస్తారు మహానుభావులు, ఉత్తములైనటువంటి వాళ్ళు. దుర్మార్గులు దీనికి విరుద్ధం. మనసులో ఒకటి అనుకుంటారు, పైకి ఇంకోటి చెప్తారు, చేయటం ఇంకోటి చేస్తారు. అలాంటి వాళ్ళు చరిత్రలో ఎప్పుడు ఏనాడు నిలిచిపోరు. రామచంద్రరాజు గారు లాంటి వాళ్ళే వారి చరిత్రలో నిలుస్తారు. కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇక వాళ్ళ అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో బాపు గారు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆ బాపు స్మరిస్తూ రామచంద్రరాజు గారు అంటారు, బాపు మార్కు నవ్వు ఎవరి నవ్వు బాగుంటుంది ప్రపంచంలో గొప్ప పరిశోధన చేశారట. ఎవరి నవ్వు బాగుంటుందంటే ఇప్పటికీ అర్థం కాంది ఆ పికాసో వేసినటువంటి బొమ్మ. సరే, ఆ పక్కన పెట్టండి. మామూలుగా మన ప్రపంచంలో జీవిస్తున్నటువంటి వాళ్ళల్లో ఎవరి నవ్వు బాగుంటుంది అని లెక్క వేస్తే నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి బాపు బొమ్మ, బాపు గారి యొక్క నవ్వు. బాపు అంటే ఆ బాపు మన చిత్రకారుడైనటువంటి ఈ బాపు. ఎందుకంటే మనస్సు నిష్కల్మషంగా ఉంటే వాళ్ళు నవ్వినప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుందండి వాళ్ళ దగ్గర మనం కూర్చుంటే. అందుకని రామచంద్రరాజు గారు కూడా అంటున్నారు, బాపు మార్కు నవ్వు బాధల మరిపించు. అలా నవ్వాలండి. అలా నవ్విన వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకు కూడా బాధలన్నీ తొలగిపోతాయి. బొమ్మ చూస్తే, బాపు గారి బొమ్మ చూస్తే మనకి గుబులు పోవు. ఏదైతే గుబులు ఉంటుందో, ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం యుద్ధం చేసేది సమస్యలతోటే. కాబట్టి ఈ జీవితం సమస్యల తోరణం, సమస్యలతో రణం, యుద్ధం. కాబట్టి సమస్యల తోరణం, సమస్యల రణం. కాబట్టి పొద్దున లేస్తే మనకు గుబులు, ఏదో రకంగా గుబులు వస్తుంది. అది పోవాలి అంటే దయచేసి మీరు అందరూ కూడా బాపు గారి బొమ్మ ఇక్కడ బుక్ సైడ్ లో దొరుకుతుంది. బాపు గారి కార్టూన్ పుస్తకం అదొక్కసారి కొనుక్కొని వెళ్ళండి. అలాగే రామచంద్రరాజు గారి యొక్క ఈ పుస్తకాన్ని కూడా తీసుకువెళ్ళండి. అప్పుడు ఈ కార్టూన్ దగ్గర పెట్టుకొని మీరు ఎందుకు ఇలా రాశారన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ప్రతిబింబించాలి. అధునాతన సమాజంలో బాధితుడిని ఇక్కడ కూర్చున్న చాలా మందిలో కూడా అటువంటి బాధా మనస్తత్వం ఉండుండొచ్చు. ఏమిటంటే అది చాలా మందిని అపార్ట్మెంటుల్లో ఉంటున్నటువంటి వాళ్ళం. అపార్ట్మెంటులన్నీ కూడా ఎలా కట్టారు అన్నది పూర్వాపరాలు గనక మనం జాగ్రత్తగా వెళ్తే చెరువుల్ని కూర్చి చాలా మటుకు అపార్ట్మెంట్లు కట్టారు. ఇది కూడా ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలుసు. చెరువులను కూర్చి అపార్ట్మెంట్లు కట్టడం వల్ల ఎటువంటి పరిణామాలు వచ్చాయి, ఎటువంటి ఇబ్బందులు మనందరం ఎదుర్కొన్నాము. వర్షాలు మొన్నటిదాకా ఆ మధ్య వరుణ దేవుడు కరుణించి మనకు వర్షాలు ఇచ్చాడు, కానీ అంతకు మునుపు ఎంత బాధపడ్డాము అది రామచంద్రరాజు గారి యొక్క హృదయం సహించలేకపోయింది. ఒక పద్యం రాశారండి ఆయన మహానుభావుడు. ఏమంటున్నారంటే ఆయన, చెరువులన్నీ పూడ్చి వేయగా ఫ్లాట్లుగా వరుణుడు ఊరు కొనక భరణమిచ్చు, ఇల్లు నిండి
కుయిక్కట్లు కల్గురా నీతి లేని ఎడల జాతి మునుగు, నీతి లేని ఎడల జాతి మునుగు. చెరువుల్ని పూడ్చి ఫ్లాట్లుగా చేస్తున్నారనే మాట మనపాటు సామాన్యులు అందరం అంటాం. కొత్తగా చెప్పేది ఏముందండి అని అంటే, అప్పుడు ఈ వరుణుడు ఒక భరణం ఇస్తాట. ఎవరైతే చెరువులు పూడుస్తాడో వాళ్ళందరికీ కూడా వరుణదేవుడు ఒక భరణం ఇస్తాట. భరణం అంటే ఏంటంటే, ఇదివరకు రాజుల యొక్క ఆస్తులు ఏదన్నా మిగిలింటే ఆ రాజ సంబంధీకులకి నెలకింతని చెప్పి మెయింటెనెన్స్ ఇచ్చేవారు. దాన్ని భరణం అంటారు. చెరువుల్ని పూడ్చినందుకు వానదేవుడు భరణం ఇస్తాట. ఎవరికి? ఇక్కడ ఒక సంప్రదాయ సిద్ధాంతం పక్కకి తప్పుకుంటుంది. ఎవరికంటే, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అనుకుంటాం కదా, కానీ ఇక్కడ రివర్స్ గేర్ అయింది. ఆ చెరువుని పూడ్చినటువంటి బిల్డర్ తప్పుకుంటున్నాడు, కానీ వాడు చేసిన కర్మ ఇక్కడ ఆ భరణం, ఆ మెయింటెనెన్స్, నీళ్లు లేకపోవటం అనేటువంటి ఆ మెయింటెనెన్స్ అందరం భరించాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం ఆ సంప్రదాయ సిద్ధాంతం పక్కకి తప్పుకుంటోంది. ఆ భరణం అందరం అనుభవిస్తున్నాము అని ఇక్కడ చాలా చమత్కారంగా చెప్పారు. అలాగే దానం విషయంలో కూడా ధనము వెంట రాదు, జంజాటమును వీడ నెయ్యమెప్పుడు నీకు నిడనిస్తూ. చక్కటి అర్థాలు చూడండి. ధనము వెంట రాదు అని చెప్పట్లా. కదప్పుడు కూడా ఆప్టిమిజం ఉండాలండి, ఆశావాదం ఉండాలి. ఏమని చెప్తున్నాడంటే, ధనము వెంట రాదు, మరి ఎందుకని మనం సంపాదించడం పొద్దున్న నుంచి కష్టపడంటే ఒక్కటే దానికి రెమెడీ ఉంది నాయన, ఒక చిన్న ఉపాయం ఉందంటున్నాడు. దానం ఇచ్చిన తప్ప, నువ్వు దానం ఇస్తే ఆ ధనం నీ వెంట వస్తుంది. నీ వెంట వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ నువ్వు చేసేటువంటి దానము. విశ్వనాథ సత్యనారాయణ గారు అడగలు 1000 పడగలు అని అత్యద్భుతమైనటువంటి నవల ఒకటి రాశారు. ఆ 1000 పడగలు అనేటువంటి నవలలో చిన్న కథ చెప్పారు. అది ఇక్కడ మీకు ప్రస్తావిస్తాను. మీరు చెప్పేటువంటి దానం పదప్రయోగం చూస్తే నాకు అది గుర్తుకొస్తాను. ఓ బెచ్చగాడు బాటలో నడిచిపోతుంటే, రోడ్డు మీద నడిచేస్తుంటే, ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నట్ట ఈ యజమాని కూర్చొని లోపల ఉన్నటువంటి ఇల్లాలు పెట్టి చెప్తున్నాడు, 3 జన్మల బెచ్చగాడు వచ్చాడు, బెచ్చవేయవే. 3 జన్మల బెచ్చగాడు వచ్చాడు, బెచ్చవేయవే అని చెప్పాడు. వాడు సరే ఎవడేమో తీసుకురావడానికి వెళ్ళింది ఇల్లాలు. ఈ బెచ్చగాడు వెంటనే ఈ పండితుల వారి దగ్గరికి, యజమాని దగ్గరికి వచ్చేసాడు. వచ్చి నమస్కారం చేసి, అయ్యా నేనేదో బెచ్చ వడుకోవడానికి వచ్చాను, సరే అని 3 జన్మల బెచ్చగాడు అంటున్నారు ఏంటి అన్నాడు. ఒరే, క్రితం జన్మలో నువ్వు ఎవరికి నీకు చెయ్యి ఇలా ఎప్పుడు ఇలా బెచ్చగా ఎప్పుడు నీకు లేదు, అందులో క్రితం జన్మలో ఎప్పుడు నువ్వు ఇవ్వటం లేదు, దాచిపెట్టేశావు. అందుకని అప్పుడు నువ్వు ఉన్నా బెచ్చగాడి కింద లెక్క. ఇప్పుడు ఈ జన్మల ఫలితంగా ఇతరుల దగ్గర ఇట్లా చేయదాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా చేయదాస్తున్నావు, ఈ జన్మలో బెచ్చగాడి ఇలా ఎంతసేపు ఇలా చేయదాస్తున్నావు, ఇలా పెట్టే దమ్ము నీకు లేదు. కాబట్టి వచ్చే జన్మలో మళ్ళీ బెచ్చగాడి. అందువల్ల 3 జన్మల బెచ్చగాడిగా నువ్వు అన్నట్ట అనేసి ఒక్కసారి వాడి కాళ్ళ మీద పడి, వాడు ఏదైతే కాయ కష్టం చేత విశ్వనాథ పరమోపాయం చూపించాడండి. 1000 పడగల వల్ల తన సంప్రదాయాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈనాటి ఆధునికవాదాన్ని పనికిరాదనుకుంటామండి. సంప్రదాయాన్ని ఎంత పునరుద్ధరించాలని చేసుకొని బతికి తన ఉన్నతంగా ధ్యానం చేసుకుంటున్నారైనా 1000 పడగల్లో చూపించాడు. దానిని ఇక్కడ మార్గాన్ని ఇది కాదు. తద్వారా ఒకటి పోస్ట్ చేస్తున్నావంటే నీ సాహిత్యాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవడానికి దాన్ని ఒక వేదిక కింద మార్చుకో, ఆధునికతని పారమార్థికంగా మరమర్చుకో. అంటే అలా జీవితం గడవాలి. కానీ ఇలా ఉండకూడదు. అబ్బాయి ప్రేమ పంచినా నువ్వు ఎప్పుడు కూడా ప్రేమని పంచుకోవాలి. పంచుకుంటే అప్పుడు ప్రేమ మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. జన్మ సఫలమవుతుంది జంజాటాన్ని వీడితే. చూడండి, ఒక గుళిక, అమృత గుళిక ఏంటంటే
జంజాటం అండి. జంజాటము అంటే ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అని ఆలోచిస్తుంటే ఈ 3 నాళ్ళ ముచ్చట ఈ జీవితం కరిగిపోతుంది. అందువల్ల పెద్దలు ఒక మాట చెప్పారండి, దేవుడు ఉన్నాడా అండి? చూడండి ఒక చిన్న మాట. ఇప్పుడు ఉదాహరణకి ఈ అధునాతన సమాజంలో దేవుడు ఉన్నాడా అనేటువంటి ఒక మాట వచ్చింది అనుకోండి, మనందరికీ జంజాటం. ఉన్నాడంటారండి, ఏమో సార్ ఉన్నాడని అనిపిస్తుంటుంది, లేదనిపిస్తుంటుంది, ఎట్లా బతకాలో అర్థం కాదు. చూడండి, అంటే కొబ్బరికాయ కొడుతున్నా మళ్ళీ లోపల సందేహమే. సందేహాత్మ వినశ్యతి. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి తరుణోపాయం పోతన్న గారే చెప్పాడు, బాగా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. గజేంద్ర మోక్షంలోనే చెప్పాడు, కలడు కలండనెడు వాడు కలడో లేడో. గజేంద్రుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు రక్షించడానికి రాలా. బాగా గుర్తుపెట్టుకోండి. నీవే తప్ప ఇతపరం బెరుంగ మన్నింపదగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నువ్వు తప్పించి ఇంకొకరు లేదు అని మనస్ఫూర్తిగా ఆర్తితోటి ఎప్పుడు కేకేశాడో అప్పుడు భగవంతుడు బయలుదేరొచ్చి రక్షించాడు. కాబట్టి ఆ మాట నమ్మాలి. ప్రమాణాల్లో ఒక గొప్ప ప్రమాణం ఏంటంటే ఆప్తవాక్యము. ఈ జీవితం మనకి సరిపోదు. భగవంతుణ్ణి ఉన్నాడా లేడా అని విచికిత్స చేస్తూ ఉంటే ఎప్పుడు నీ చెయ్యి, ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతున్నానంటే భగవంతుడు నా ఊపిరిని మాటగా మారుస్తున్నాడు. ఒరే బచ్చా, ఒరే బిడ్డ, ఇక నువ్వు మాట్లాడటం చాలరా అంటే కంఠం ఆగిపోతుంది. ఇక నువ్వు చాలలేరా అంటే ఈ చెయ్యి ఇలా పైకి లేవదు. భగవంతుడు ఎప్పుడు మనకి ఎలా నిర్దేశితం చేస్తాడో తెలియదు. కాబట్టి ఉన్నంతలో దేవుడు ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ము. నీ పెద్దలు చెప్పారు, ఏమండి మానవ చక్షుషాలు ఎంత స్వల్పమైనటువంటి శక్తి కలిగినటువంటి వండి. ఇప్పుడు ఆ గోడ అవతల 1000 రూపాయల నోట్ల కట్ట, పాత నోట్ల కట్ట ఉంది అని ఒకటి చెప్పాడు. చెప్తే నేను చూడలేదండి, నేను చూడలేదు కాబట్టి అక్కడ లేదంటే అలాగే ఉందని వాడు చెప్తున్నాడు. చూసిన వాడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు నమ్ము. పెద్దలు చెప్పారు కాబట్టి జీవితాన్ని సార్థకం చేసుకో, జంజాటాన్ని విడిచిపెట్టు, భగవంతుడి యొక్క పాదాలను నమ్ముకో అని రామచంద్రరాజు గారు స్థిరమైనటువంటి బుద్ధితోటి చెప్పారు. అలాగే ఇంకొక గొప్ప మాట, నెయ్యం ఎప్పుడు నీకు నీడనిచ్చు. నీకు నీడనిచ్చేటువంటిది ఎప్పుడూ కూడా నువ్వు చేసేటువంటి స్నేహమే. స్నేహం ఒక్కటే నీకెప్పుడు కూడా నీడనిస్తుంది అని చాలా చక్కగా రామచంద్రరాజు గారు చెప్పారు. అట్లాగే స్నేహం అనేది ఎలా ఉండాలో ఇంకో పద్యంలో కూడా ఈ మహానుభావుడు ఆవిష్కరించాడు. అల్లవల్లెను మల్లె మాలవోలెను మైత్రి పల్లె పట్నమెల్ల చల్లగుండ కల్ల కపట మద్దు కక్షలింకను చాలు ఎల్ల కాలములందు ఎడను ప్రేమ, ఎల్ల కాలములందు ఎడను ప్రేమ. మైత్రి అనేది ఎప్పుడు కూడా మల్లెమాలలాగా ఉండాలట, మల్లెపూల మాలలాగా అల్లుకోవాలట. ఎందుకంటే స్నేహం గురించి మనం చెప్పుకుంటే మనకు బాగా గుర్తుకొచ్చేటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారు చెప్పినటువంటి ఆ ఉదాత్తమైనటువంటి ఆ పందాలో రామచంద్రరాజు గారు చెప్పారు. దాశరథి చెప్పినది ఇక్కడ కూర్చున్న చాలా మంది గుర్తుండే ఉంటుంది. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిగేటి దీపం, నిజమైన దీపం మా స్నేహ దీపం. వర్ణాలు వర్గాలు వదిలితే స్నేహం, వేషాలు దోషాలు మానితే స్నేహం, ప్రాణాలు అర్పించగలిగితే స్నేహం, కష్టాలు నష్టాలు వచ్చితే స్నేహం. నిరుపేద అయితేమి ఎవడైతేనేమి, చదువేమి రానట్టి చవటైతేనేమి, సందాలు లేకుంటే ఏమి, నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం. దోస్తిని మించినది లేదు జాతిన రత్నాల కంటే అది మిన్న అని ఇలా
స్నేహం మీద అత్యద్భుతంగా దాశరథి కృష్ణమాచార్యుల వారు రాసినటువంటి ఆ భావనని మనకి ఇక్కడ స్ఫురింపచేస్తూ మల్లెపూల యొక్క గుబాలింపు, ఆ అక్షరాల యొక్క గుబాలింపుని రామచంద్రరాజు గారు ఈ పద్యంలో తీసుకొచ్చారు. ఇట్లా ఈ రామచంద్రరాజు రాసినటువంటి ఈ అక్షర దీపాల్లో ప్రతి పద్యం అండి నాకు గనక అవకాశం ఇస్తే 4-5 గంటలు వరుసగా ప్రతి పద్యాన్ని ఇలా చెప్పుకుంటూ పోతానండి. ఎందుకంటే నా హృదయాన్ని పరవశింప చేసినటువంటి గ్రంథాల్లో ఈ గ్రంథం ఒకటని సభా సాక్షిగా నేను ప్రకటిస్తున్నాను. హృదయం స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఈ అక్షర దీపాలని వీరు వెలిగించారు. వీరు ఇలాంటి గ్రంథాలు అనేకం రాసి ఈ భారతఖండంలో మంచి పేరు ప్రతిష్టల్ని పొందాలని మనసారా నేను నమ్మినటువంటి ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ నేను రాసినటువంటి 11వ పుస్తకం శ్రీ శివ మంగళాచరణ సురభి అంటే 108 కావ్యాల్లో శివుడి పరమైనటువంటి నాంది పద్యాలు శ్లోకాలతోటి పుస్తకం ఒకటి భగవంతుడి అనుగ్రహంతో నేను రాసుకున్నాను. ఆ పుస్తకాన్ని ఈ శివభక్తులైనటువంటి రామచంద్రరాజు గారికి ఈ సందర్భంలో నేను బహుకరణ చేస్తాను. వారిని అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. అన్నమయ్య విజ్ఞాన సర్వస్వం పతంజలి గారు మొన్న కలిసినప్పుడు ఆయన పుస్తకం ఇస్తే ఒక్క పేజీ చదివానండి. ఇంకా అది ఇక్కడ తిరుగుతూనే ఉంది. అంతని మహానుభావుల పుస్తకం నాకు ఇస్తానంటే అంతకంటే అదృష్టం ఏమిటి అమ్మా. ఏది ఆయన పుస్తకం ఇవ్వగలిగారు. నేను ఇంతకు ముందు రాసిన పుస్తకంలో నా పదం నా పయనంలో శివశతకం ఉంది. అది పుస్తకం ఇస్తాను కానీ శివుణ్ణి కూడా ఆయన్ని స్వీకరించమని కోరుతున్నాను.